నాకైతే చాలా సూపర్ అనిపించింది. ఆమె ఏదైనా ఈమె రష్మిక కానీ నిధి వెతకడం కానీ ఇంకా ఇది కానీ మొత్తం అంటే క్యూరియాసిటీ మొత్తం డబ్బు చుట్టే తిరుగుతుంది. అంటే ప్రతి ఒక్కటి ఏదైనా మన లైఫ్లో డబ్బు కోసం వెతుకుతాం. ఈయన ధనుష్ బిచ్చగాడులా నాకు అంటే డిఫరెంట్, నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అంటే ఇలాంటి సబ్జెక్టు చాలా టచ్ చేస్తున్నారు, డిఫరెంట్ ట్రై చేస్తున్నారు. ఇంకా నాగార్జున గారు దీంట్లో కంబైండ్ అవ్వడం ఇంకా సూపర్గా అనిపిస్తుంది. ఆయన యాక్టింగ్, ఆయన ఎప్పుడో సీనియారిటీ ప్రతి ఒక్కటి అంటే ఇక్కడ మూవీ కోసం ఎంత పాత్ర ఏ పాత్ర అయినా చేస్తారు. ఎవరితో మన కో ఆర్టిస్ట్ ఎవరైనా సరే అంటే అంత బాగా కనెక్ట్ అయ్యారు. ఎవరైనా సీనియర్ అయి ఉండొచ్చు. ధనుష్తో కానీ సీన్స్ కానీ నిజంగా హైలైట్ అనిపిస్తాయి. ఎంతవరకు అంటే ఇంకొకటి విలన్ని ఇది చూపెట్టలేదు. విలన్స్ ఇక్కడ ఏమనిపిస్తుంది, విలన్ డబ్బా లేదా విలన్స్ ఉన్నారా అని కొంచెం క్యూరియాసిటీ చాలా పంపిస్తుంది. అంటే సూపర్గా అనిపిస్తుంది. వాళ్ళు చేస్తున్న గెటప్స్ కానీ ఆ స్టోరీ కానీ గేమ్స్లో ఇంకా చాలా క్వశ్చన్స్ అంతే చాలా క్యూరియాసిటీని పంపారు. నిజంగా మొత్తం డబ్బు చుట్టే తిరుగుతుంది, కానీ వాళ్ళు తీసుకొని ఉండే పాత్రలు మనకు ఇంకా కొత్తగా నిలుస్తాయి. ఖచ్చితంగా కొత్త పాత్రలు ఉన్నాయి, కొత్త స్టోరీ కంటెంట్ ఉంది అన్నట్టు చాలా మూవీస్ చూసాం. కానీ ఇక్కడ వాళ్ళు గెటప్స్ కానీ కొన్ని సీన్స్ కానీ కొన్ని డబ్బుతో ముడిపట్టి పెట్టడం కానీ చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఖచ్చితంగా ఆయన మ్యూజిక్ ఎప్పటి నుంచో వింటున్నాము. ఆయన మ్యూజిక్ ఎక్కడా తగ్గలేదు, చాలా బాగుంది. ఈసారి నీకు సూట్ అయ్యేలా బాగా పెట్టారు. నాకైతే కుబేరా ఇంకొకటి అన్ని ఇండస్ట్రీ వాళ్ళు కలిసి పనిచేస్తున్నారు కదా, అది చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అంటే శేఖర్ కమల పాన్ ఇండియా లెవెల్లో తీయగలుగుతారనిపిస్తుంది. నాకైతే ఇప్పుడు చూస్తుంటే ఆయన ఖచ్చితంగా అంతకుముందు ఒకే జోనర్ లవ్ స్టోరీ అన్నట్టు చూసాం. ఇప్పుడు ఈయన ఈ సబ్జెక్ట్ టచ్ చేశారు, నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అంటే మన డైరెక్టర్స్ నాకు ఒక బాధ ఉంది, కొంతమంది డైరెక్టర్స్ ఒకే జోనర్లో పోతారు. ఇలా డిఫరెంట్గా ట్రై చేయడం నాకు చాలా హ్యాపీగా అనిపించింది. శేఖర్ కమల్ గారు ఈ స్టోరీ టచ్ చేశారంటే మన లవ్ స్టోరీలు చూస్తే ఎంత సూపర్గా చూపెట్టారు. ఇలా స్టోరీ అన్ని రకాల స్టోరీలు మిక్స్ చేసి అన్ని టైప్స్ అన్ని ఎమోషన్స్, లవ్ స్టోరీ మళ్ళీ డబ్బు ఇంకా వేరే అన్ని ఎమోషన్స్లు ఇంకా సూపర్గా అనిపిస్తుంది. మనకు అన్ని రకాల ఆడియన్స్ను రప్పించడానికి ఇలా స్టోరీ తీసుకోవడం ఇంకా చాలా బాగా అనిపిస్తుంది. ఖచ్చితంగా సూపర్ మూవీ అయితే చాలా మంచి హిట్ అయితే ఉంది. కంటెంట్ అంత సూపర్ ఉంది, సూపర్ సబ్జెక్ట్. నిజంగా శేఖర్ కమల్ గారు ఇలాంటి సినిమా తీస్తారని అనుకోలేదు. అంటే మాకు హ్యాపీగా ఉంది. ఇంకొకటి కొందరు డైరెక్టర్ ఒకే జోనర్లో పోతారు, కానీ ఈ జోనర్కి రావడం ఇంకా ఈయన ఆలోచనలు ఎలా ఉంటాయి ఇంకొకటి తెలుస్తాను. ఇంకా ఇందులోనే తెలుస్తాను. ఇంకా మనం లవ్ స్టోరీలోనే చూసాం, వేరే కథలైనా డిఫరెంట్గా చూసారు లవ్ స్టోరీలో. ఇంకా ఇలాంటి జోనర్కి వచ్చినప్పుడు ఆయన ఆలోచనలు ఎంత బీభత్సంగా ఉంటాయో మనం ఇమాజిన్ చేసేసుకో